కూర్చోడంటే అయిపోయింది, కంట్రోల్ మళ్ళీ రాదు, పట్టవర్ ట్రక్ కోసిన డిఫరెంట్ డైరెక్షన్స్. అలాంటి నేషనల్ హైవేస్ లో మేజర్ రీజన్ ఏం చూసామంటే, నేషనల్ హైవేస్ ఉన్న ఏరియాలో మెయిన్ రోడ్ పక్కన హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. సో దట్ ట్రాఫిక్ రూల్స్ ని పాటించి మీ ప్రాణానికి, మీ కుటుంబానికి, ఇతరుల ప్రాణాలకి, ఇతర కుటుంబాలకు కూడా సేఫ్టీ అనేది ఏదైతే ఉందో అది మీరు అంతా అబ్జర్వ్ చేస్తారు. సో మా అందరి దగ్గర రిక్వెస్ట్ ఏంటి అంటే, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో దయచేసి వాటిని పాటించండి. ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ బాగా ఎక్కువగా ఉంది. మీరు తెలియకుండానే చేసే దానివల్ల ఇతరుల ప్రాణాలని తీసేస్తారు, మీ ప్రాణాలు తీసేసుకుంటారు, మీ కుటుంబాలను రోడ్ల మీద తీసుకొచ్చేస్తారు. ఏ తప్పు చేయని కొన్ని కుటుంబాలు రోడ్ల మీద మీ వల్ల వచ్చేస్తారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్, మనం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తే మనం సేఫ్గా ఉంటాం, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి, ఇతరులు సేఫ్గా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించండి, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ లేకుండా, అలాగే కాలం చెల్లిన వెహికల్స్, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వెహికల్స్, మంచి కండిషన్లో లేని వెహికల్స్, వాటి వల్ల ఆ టెక్నికల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫిట్నెస్ వెరిఫై చేస్తూ, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ చేసుకుంటూ వెహికల్స్ని మనకు మంచి కండిషన్లో పెట్టుకొని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించవలసింది. అది రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో డిస్కస్ చేశాక అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి మిషన్ కూడా వచ్చేసింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ కడతాం, సో దట్ పబ్లిక్ క్యాన్ సేఫ్ అవుతారు. అది కాదు నేను అంత దూరం వెళ్ళను అనుకుని రోడ్ క్రాస్, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డు మధ్య నుంచి క్రాస్ అవ్వడం వల్లే డెత్ జరిగేది. మూడోది మెయిన్స్ చాలా చూసాను, మెజారిటీ ఆఫ్ టూ వీలర్ రిలేటెడ్ డెత్ జరగడానికి రీజన్ ఒక్కొక్క సైడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయి ఉండొచ్చు, కానీ హెల్మెట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ కన్సర్న్. హెల్మెట్ వేసుకోకుండా చనిపోయారు, మెజారిటీ చనిపోయారు. అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ టూ వీలర్ గుద్దుకొని. సో ప్రతి రోడ్ సేఫ్టీ మీటింగ్ లో మేము ఇన్సిస్ట్ చేస్తే ఉన్నాం, వన్ హెల్మెట్ వేసి ఒకసారి మనకి కంట్రోల్ తప్పుతాయి, మన కరెక్ట్ గా వస్తే కూడా ఎదురుగా వచ్చేవాడు సరిగా రాకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. సో అలా జరిగినప్పుడు మెజారిటీ డెత్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా రోడ్ సేఫ్టీ మీటింగ్ లో కూడా చాలాసారి డీటెయిల్డ్ గా స్టడీ చేసాం ఈ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి అన్నది. రిపీటెడ్ గా డిటిసి వారి తరపు నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఈ హెల్మెట్ మీద ఇన్సిస్ట్ చేస్తే ఉన్నారు. అట్లీస్ట్ మేము ఏం చెప్పామంటే, నేషనల్ హైవే మెయిన్ రోడ్స్ వైపు ఉన్న విలేజెస్ ఏది ఉన్నాయో ఆ విలేజెస్ వెళ్ళి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి, కనీసం వాళ్ళన్నా కంపల్సరీగా హెల్మెట్ వేర్ చేసినట్లు చూడండి. ఎందుకంటే ద రేషియో ఆఫ్ డెత్ అక్కడ ఎక్కువ వస్తున్నాయి, టూ వీలర్ రిలేటెడ్ డెత్స్ అని చెప్పడం జరిగింది. సో ఇదన్నీ కూడా లాస్ట్ 1 వీక్ లో చాలా మట్టికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. 1 మంత్ ఇంతకు ముందు నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని ఉండేది, ఇప్పుడు 1 మంత్ త్రూఅవుట్ ప్రోగ్రామ్ చేశారు. ఎందుకంటే ఇవి అన్ని అవాయిడబుల్ డెత్స్. మన కోవిడ్ చూసాము, అందరూ భయంకరంగా భయపడం, ఇంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు. దానికన్నా ఈ రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళు మనకి ఇంకా ఎక్కువ వస్తే ఉన్నారు, పెరిగితే ఉన్నాయి, తగ్గట్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద దృష్టి పెట్టి ఈ డెత్ అన్నది మనం తగ్గించాలని చెప్పి వీడియో చేయడానికి కోసం, ఇప్పుడైతే టిక్ టాక్ కనీసం లేదు, ఈ వీడియోస్ చేయడానికి కోసం బైక్ లో అలా పడుకుని డ్రైవింగ్ చేసినట్ల, నిలబడి డ్రైవింగ్ చేసినట్ల, హెల్మెట్ లేకుండా రేసింగ్ చేసినట్ల ఈ వీడియోస్ అన్ని అప్లోడ్. కాలేజ్ లో ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ స్టూడెంట్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు ఎంత కాలేజ్ వెళ్ళి వాళ్ళకి నేర్పించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారము జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19 వరకు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా మన ఏలూరు జిల్లాలో ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము మన దేశంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరియు వాటి మరణాలను 2030 సంవత్సరం నాటికి సగానికి తగ్గించాలనేది ప్రధాన లక్ష్యము. వీటి కోసము ఈ నెల రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలను మన ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో అనేక మంది స్కూల్ స్టూడెంట్స్ను, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ను, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ను, అలాగే ఆటో డ్రైవర్స్ని, స్కూల్ బస్ డ్రైవర్స్ని, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ని, అలాగే హెల్మెట్, టూ వీలర్ డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్కు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన
మన దేశంలో 2022వ సంవత్సరంలో సుమారుగా 1,68,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగింది. అలాగే 3,54,000 మంది ప్రమాదాల బారిన గాయాల పాలవడం జరిగింది. అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా 2023వ సంవత్సరంలో సుమారు 636 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 254 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే 617 మంది గాయాల పాలవడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదాలు ఈ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ఈ మన జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్స్ అందరికీ కూడా ఫ్రీ బ్లడ్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మెడికల్ చెకప్స్ చేయడం జరిగింది. వీటితో పాటుగా 2 వీలర్స్ వాళ్ళందరికీ హెల్మెట్ ర్యాలీని నిర్వహించి వారికి హెల్మెట్ ధరించడం వల్ల కలిగేటువంటి లాభాలను వివరించడం జరిగింది. వీటితో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ని నిర్వహించి ఈ మన జిల్లాలో ఉన్నటువంటి 34 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వీటి యొక్క రెక్టిఫికేషన్ కోసము వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి ఈ ఎస్టిమేట్స్ తయారు చేసి వాటిని వెంటనే రెక్టిఫై చేయవలసిందిగా కూడా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. వీటితో పాటుగా మనమందరూ కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలని మనం గణనీయంగా తగ్గించవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రోడ్డు వినియోగదారుడు 2 వీలర్ మీద డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ని కంపల్సరీగా ధరించాలి. అవి కూడా BIS హాల్మార్క్ కలిగినటువంటి నాణ్యమైన హెల్మెట్స్ని ధరించండి. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్తో పాటుగా మిగిలిన ప్యాసింజర్స్ కూడా తప్పనిసరిగా మీరు సీట్ బెల్ట్ని ధరించినట్టయితే రోడ్డు ప్రమాదాలను మనము ఎంతో తగ్గించిన వాళ్ళం అవుతాము. వీటితో పాటుగా మనము అతివేగాన్ని నిరోధించడం, మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండడము, అలాగే అతివేగంతో ప్రయాణించకుండా ఉండడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ప్రయాణం చేయడము, వీటితో పాటుగా రహదారి భద్రతా నియమాలను పాటించడంతో పాటు ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఉన్నటువంటి క్షతగాత్రులను మనము ఇన్ టైంలో గోల్డెన్ అవర్లో వాళ్ళకి సహాయం అందించినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాల మరణాలను మరియు అంగవైకల్యాన్ని గణనీయంగా తగ్గించిన వాళ్ళం అవుతాము. మన ప్రాణ రక్షణ మన బాధ్యతగా మనమందరము గుర్తించి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మనవంతుగా మనమందరము కృషి చేసి సురక్షితమైన ప్రయాణం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.